జటామాంస్ అనేది మనము మన భాషలో ఊదు, లేకపోతే మన భాషలో సాంబ్రాణి, మన భాషలో సాంబ్రాణి అనేలాగా అయితే అంటామో వాళ్ళ భాషలో వాడేటువంటి మాట. నీది ధూపం, నువ్వు వేస్తే నీ నోరు ఒక ధూపం, నీ చిగురులో ఒక పొగ, నీ చిగురులో ఒక మేఘం లాంటి దిట్టమైనటువంటి పొగ లాంటిది. నువ్వు నోరు తెరిస్తే ప్రార్థన, నువ్వు నోరు తెరిస్తేనే ప్రార్థన. నీ నోటి నిండా ప్రార్థన, నీ నోటి నిండా స్తోత్రం, నీ నోటి నిండా హల్లెలూయా, నీ నోరారా ప్రార్థన. నువ్వు ఎప్పుడు చేసినా ప్రార్థనే, నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థనే, నువ్వు పడుకున్నా ప్రార్థనే, నువ్వు నడిచినా ప్రార్థనే, నువ్వు కూర్చున్నా ప్రార్థనే. నీ చిగుర్లంతా కూడా ప్రార్థనతో నిండుంది, నీ నోరంతా ప్రార్థనతో నిండుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం నోరు తెరిస్తే అబద్ధం రా నాయన. ఆ పిల్ల నోరు తెరిస్తే చాలు కంపు, నోరు తెరిస్తే షాడీలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే విమర్శ, నోరు తెరిస్తే తిట్టటం, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే వాదన, నోరు తెరిస్తే చాలు జగడాలు, నోరు తెరిస్తే చాలు. ఆ నోరు తెరిసారా మంచి మాటలు మనం అసలు వినలేనాం. కొంతమంది మాట్లాడుతుంటే మధురాతి మధురంగా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆ మాటలల్లా ఏ మాట రాదు. వినసొంపు కలిగిన మాటలు, దీవెనకరమైన మాటలు, సంతోషకరమైన మాటలు, ఆనందకరమైన మాటలు, ఆత్మీయ మాటలు వస్తాయి. కొంతమంది నోరు తెరిస్తే ఎప్పుడు మాట్లాడినా ఎవరినన్నా విమర్శించాలి, ఏదన్నా విమర్శించాలి, ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి నోరు. హల్లెలూయా. ఆ నోరే వివాదాస్పదమైన నోరు. ఆ నోరు ఆ మనిషి ఎక్కడున్నా వివాదాస్పదమే, ఇంట్లో ఉన్న వివాదాస్పదమే, మందిరంలో ఉన్న వివాదాస్పదమే, బయట ఉన్న అసలు నోరు తెరిస్తే వివాదాస్పదం. ఏదో ఒక గొడవ జరగాల్సిందే, ఆ మనిషి ఉంటే ఏదో ఒక ఇబ్బంది జరగాల్సిందే, ఆ మనిషి ఉంటే ఏదో ఒక సమస్య రావాల్సిందే. కొంతమంది నోరు ఎక్కడ ఉన్నా మౌనముగానే ఉంటుంది. ఆ నోరు ఎక్కడ ఉన్నా ప్రార్థనే, ఎక్కడ ఉన్నా స్తోత్రమే, ఎక్కడ ఉన్నా ఆరాధనే, ఎక్కడ ఉన్నా పాటలే, ఎక్కడున్నా ఆశీర్వాద వచనలే, ఎక్కడ ఉన్నా క్షేమం కలిగిన మాటలే, ఎక్కడున్నా పాజిటివ్ మాటలే, ఎక్కడ ఉన్నా కూడా అవతలలో నొప్పించకుండా, బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా, కృంగజేయకుండా ఉండేటువంటి నోరు. కనుక సులమ్మితి, ఓ నా ప్రియురాలా, నీ యొక్క నోరు జటామాంసి. నీ నోటిలో ప్రార్థన తప్ప రెండోది ఏది ఉండదు తల్లి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏవండి? కాబట్టి ఇప్పుడు బైబిల్లో దేవుడు దావీదుకు పెట్టిన పేరేందంటే సుబుద్ధి కలిగిన వాడు. అన్ని విషయాలలో సుబుద్ధి కలిగిన వాడు. ఎక్కడ కూడా చిన్న తేడా ఉండదు. ఆమేన్. చెప్పండి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఈరోజు పాడైపోతుంటారు, చెడిపోతుంటారు. వారిని పసిగట్టాలి. ఎవరు పాడైపోతున్నారు, ఏ విధంగా దారి తప్పిపోతున్నారు, దారి తప్పుతున్న లక్షణాలు ఏంటి, పడిపోతున్న లక్షణాలు ఏంటి, వెనుకకపోతున్న లక్షణాలు ఏంటి, ఏ లక్షణాల చేత వాళ్ళు వెనుకకపోతున్నారు, ఏ లక్షణాలు ఉన్నాయి, ఏం తేడాలు వస్తున్నాయి, ఏ మార్పులు వస్తున్నాయి, మాటలలో ఏ మార్పులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయి, పక్కాగా మనము కన్నీసి పెట్టాలి, బాగా గమనించాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు వస్త్రాల గురించి చెప్తాను, చూసారా? వస్త్రాల గురించి చెబుతున్నప్పుడు ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క పవర్ ఉంటుంది. నల్లవాటిలో పవరు, తెల్లవాటిలో పవరు, ఎర్రవాటిలో పవరు, పసువాటిలో పవరు. ఇలాంటి బట్టలలో ఒక్కొక్క బట్టను బట్టి ఒక్కొక్క గుణం ఉంటుంది. అట్లాగే మీరు ఇళ్ళల్లో వాళ్ళు వేసుకునేటువంటి ఆ కలర్ను బట్టి కూడా మనం చెప్పొచ్చండి వాళ్ళ మెంటాలిటీ ఏంటో. మీరు రాండి క్లాస్కి, రోజు కావాలంటే నేను చెప్తాను. ఆ అమ్మాయి అదే కలర్ వేస్తున్నది అని అంటే టక్కన చెప్పొచ్చు మనం ఆ మెంటాలిటీతో ఉంది అని. ఆ మెంటాలిటీని చూసే మనం ఇంకా మనకెవ్వరు ఆమె గురించి షాడీలు చెప్పొద్దు, ఆ అమ్మాయి గురించి మనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వేసే డ్రెస్సింగ్ని బట్టి, వారు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ని బట్టే వారి యొక్క గుణ లక్షణాలను పసిగట్టచ్చు. అవి కలర్లను బట్టి మనకు అర్థమైపోతాయి.
ఆ విధముగానే ఈ నిమ్మగడ్డి పవర్ ఏంటిదంటే ఎలాంటి దాన్నైనా కూడా పాడైపోకుండా కాపాడే కెపాసిటీ నిమ్మగడ్డిలో ఉంటుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కూడా. నీ నోరు, హలో సులమ్మితి, నీ నోరు నిమ్మగడ్డి. నువ్వు పాడైపోవు, అవతలలో పాడైపోనివ్వవు. నువ్వు చెడిపోవు, అవతలలో పోనివ్వవు. కనుక నీ భక్తి చెడిపోలేదబ్బా అమ్మా, నీ భక్తి చెడిపోలేదు. నువ్వు చెడిపోక ఇంకొకరిని కూడా చెడిపోనివ్వట్లేదు. నీ పక్కన చెడిపోయిన వాళ్ళు లేరు, నువ్వు చెడిపోలేదు. ఏందండి బైబిల్లో మాట ఉంటుంది, కార్యారంభము కంటే కార్యారంతము మేలని. ప్రారంభములో మనం వెళ్తున్నటువంటి భక్తి ప్రారంభమే కాదు, అది చివరి వరకు కొనసాగించాలి. జాషువకు మొదటి వెళ్ళిన 3 రోజులకు 4 రోజులకే ఆ మెసేజ్లని వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నప్పుడు జాషువకు చెప్పిన మొట్టమొదటి వాయిస్ మెసేజ్, జాషువా బాగా తగ్గించుకో, ఎక్కడ హెచ్చించులకు పోకు, అతిశయం గర్వం అనేది రానియద్దు, నీ స్థితిలో ఏ మార్పు రావద్దు. జనాలను చూసి ఉప్పొంగి కానీ నీ యొక్క మెసేజ్లను చూసి ఉప్పొంగి కానీ ఎక్కడ కూడా మార్పు. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. తగ్గింపు కానీ వస్తే నువ్వు మొదటి లైన్లో ఉంటావు. తగ్గింపు నీలో ఉంటే మొదటి స్థానంలో కూర్చుండబెడతాడు. తగ్గింపు నీలో ఉంటే నిన్ను స్టేజ్ మీదకి ఎక్కిస్తాడు. తగ్గింపు నీలో ఉంటే హెచ్చిస్తాడు. నీలో తగ్గింపు కానీ లేకపోతే క్రమేపైన నువ్వు వెనకకి వెళ్తావు. జాగ్రత్త, హెచ్చించుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. మన స్థితిని మనం మర్చిపోవద్దు బెట. ఎప్పుడు మన స్థితిని మనం మర్చిపోవద్దు. ఎక్కడికన్నా దేవుడు తీసుకెళ్ళాడు, ఎన్ని మేఘాల మీద కన్నా తీసుకెళ్ళాడు, ఎన్ని సరిహద్దులను దాటించని మన పొజిషన్ లాగానే ఉండాలి. మనం నార్మల్గానే ఉండాలి. మనలో మార్పు వచ్చిందా పతనం అవుతాం, మనలో మార్పు వచ్చిందా మనం జీరోకి వస్తాం. అది నిమ్మగడ్డి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, డబ్బును బట్టి, ప్రార్థనను బట్టి అతిశయాలు వద్దు. నువ్వు 4 గంటలు కాబట్టి 40 గంటలు ప్రార్థన చేసుకో, దాన్ని బట్టి అతిశయం వద్దు. 4,000 కాకపోతే 40 లక్షలు రానే నీకు, అతిశయం వద్దు. ఈ ఉద్యోగం కాబట్టి నువ్వు కలెక్టరుగా, అతిశయం వద్దు. అతిశయం వచ్చిందా మళ్ళీ కౌంట్ డౌన్ అవుద్ది. క్రమక్రమేపీ మనం ఉంటాం. అంచేత నిమ్మగడ్డి అన్నిటినీ కూడా కాపాడే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఒక మాట ఎప్పుడు వాడుతుండేవాడు, నేను చాలాసార్లు విన్నాను. ఎదుగుతున్న కొలది ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండాలంటే సమకూర్చబడాలి. ఎంత ఎదుగుతా ఉంటే అంత తగ్గించుకొని ఉండాలి. ఎంత పెరుగుతున్న కొలది అంత తగ్గించుకొని ఉండాలి. కాలర్లు ఎగిరేద్దని అంటూ ఉండేవాడు ఆయన. అంటే ఆయనకు బైబిల్ చదువుతాడు కాబట్టి, మంచి ప్రార్థన పరుడు కాబట్టి ఆయన ఆ మాట వాడుతున్నప్పుడు బాగా గుర్తుకొచ్చింది నాకు. రైట్, లైఫ్లో మొట్టమొదట హెచ్చులు అనేటివి చాలా విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆశీర్వాదాలను చూసి, చిన్న దీవెనలు బట్టి, చిన్న వాటిని మురిసిపోయి, చిన్న వాటికే ఎగిరెగిరి వెళ్ళిపోవద్దు అమ్మా. నీ చిగుర్లు నిమ్మగడ్డి. హలో, ఇక నుంచి బైబిల్ భాషలో విలువండి అందరినీ కూడా. నువ్వు ఓ జటామాంసాను, నువ్వు ఏంటిది కుంకుమ పువ్వు అను, నువ్వు నిమ్మగడ్డి అను, పేర్లు పెట్టి పిలవాడు. ఆ టైంలో గుర్తుకొస్తుంది, నువ్వు నిమ్మగడ్డివి కాదు తుమ్మగడ్డివాను. పరిస్థితులు బాగాలేవా, తుమ్మగడ్డి అని చెప్పండి. హలో, హల్లెలూయా. అబే, నువ్వు అయ్యగారు చెప్పినట్టుగా నువ్వు నిమ్మగడ్డి కాదు తుమ్మగడ్డి. నువ్వు అంత తుమ్మగడ్డి నువ్వు. తల్లి, అమ్మో తల్లి, నువ్వు పెద్ద తుమ్మగడ్డి. నీకో దండం, నీకో నమస్కారం. తుమ్మగడ్డి, నిమ్మగడ్డిగా అమ్మ నువ్వు. నిమ్మగడ్డి అయితే నువ్వు బాగుంటావు, మేము కూడా బాగుంటాం. నువ్వు బాగుంటావు, మేము బాగుంటాం. అయ్యా నువ్వు నిమ్మగడ్డి లాగుండు, మేము కూడా బాగుంటాం. నువ్వు బాగుంటావు. నువ్వు ముళ్ళగడ్డి అయినావు అనుకో, నువ్వు చెడిపోతావు.
మమ్మల్ని కూడా చెడిపోతా. అందుకని ఈ యొక్క పరమ గీతాల గ్రంథములో షులమ్మితిని దేవుడు వర్ణిస్తున్నటువంటి వర్ణనలో అద్భుతమైనటువంటి వర్ణన. అవి ఆత్మీయ జీవితాన్ని హెచ్చరిస్తున్నటువంటి, ఆమె ఆత్మీయ జీవితంలో లోపతాపాలను బయటికి తీస్తున్నటువంటి ఆత్మీయత. ఇవి మనం కలిగి ఉండాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.